ఫోర్ వీలర్ ఆటోమొబైల్ సింపుల్లీ కాల్డ్ కార్. కార్ అంటే మనకు కనిపించే 4 డోర్లు 4 చక్రాలు కాదు. అది 30,000 రకాల పార్ట్లను కలుపుగా రూపొందించబడిన ఆవిష్కరణ. అటువంటి కార్లను సృష్టించడం ఒక్క ఇంజనీర్లకు మాత్రమే సాధ్యం. ఒక ఆటోమొబైల్ ఇంజనీర్, ఒక మెకానికల్ ఇంజనీర్ వాళ్ళ కార్ల విభాగంలో ఇప్పటికీ సరికొత్త విధానాలను ఆవిష్కరించడం జరుగుతుంది. మొదట కార్లను పెట్రోల్ మరియు డీజిల్తో కాకుండా ఆవిరితో తయారు చేయడం జరిగింది. అది ఎలాగా అంటే, బాయిలర్లో నీటిని ఆవిరిగా మార్చిన తర్వాత ఆ ఆవిరిని టర్బైన్ మీదకి పంపించేవాళ్ళు. అప్పుడు టర్బైన్ అనేది రొటేట్ అయ్యేది. ఆ రొటేషన్ గేర్ ద్వారా వేలకు వెళ్ళేది. అప్పుడు కార్ అనేది రన్ అయ్యేది. ఈ ప్రిన్సిపల్ను ఉపయోగించే మొదట కార్లను నడిపేవారు. ఆ తర్వాత 1672లో మొట్టమొదటి స్టీమ్ పవర్డ్ వెహికల్ రూపొందించడం జరిగింది. అయితే ఇది ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగించలేదు. ఇది ఆ స్టీమ్ వర్కింగ్ ప్రిన్సిపల్ని నిజమని నిరూపించింది. 1769లో మొట్టమొదటి సెల్ఫ్ ప్రొపెల్డ్ స్టీమ్ పవర్డ్ ట్రైసైకిల్ని రూపొందించారు. అయితే దీని సైజ్ కాంప్లెక్సిటీ వల్ల ఇది పెద్దగా ఉపయోగించడం జరగలేదు. 1807 సంవత్సరంలో మొట్టమొదటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అనగా ఐసీ ఇంజన్ పవర్డ్ వెహికల్ని సృష్టించారు. అంటే ఇది స్టీమ్తో కాకుండా పెట్రోల్ డీజిల్ని ఫ్యూయల్గా ఉపయోగించి నడిపించే కారుగా రూపొందించారు. 1881లో మొట్టమొదటి ఎలక్ట్రికల్ పవర్డ్ వెహికల్ని సృష్టించడం జరిగింది. అయితే ఇందులో బ్యాటరీ ప్రాబ్లమ్స్ వల్ల ఐసీ ఇంజన్స్ లాగా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఉపయోగించేవారు కాదు. కార్ల్ బెంజ్ ప్రపంచ ఆటోమొబైల్ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు. ఈయన తయారు చేసిన బెంజ్ మోటార్ వ్యాగన్ అనే కారు ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ప్యాసింజర్ ట్రావెలర్ కారుగా మరియు మొట్టమొదటి పేటెంట్ కారుగా చెప్పడం జరిగింది. 18వ శతాబ్దంలోని ప్రజలందరూ ఈయన కార్స్ అండ్ ఈయన కారు మోడల్నే ఎక్కువగా కొనేవాళ్ళు. 1908వ సంవత్సరంలో ఫోర్డ్ కంపెనీ మోడల్ టీ అనే కారుని రూపొందించింది. ఈ కారు యొక్క స్పీడ్ వల్ల ప్రపంచంలోని ప్రజలందరూ దీనికి ఎక్కువ ఆదరణ అండ్ క్రేజ్ అనేది లభించింది. అయితే ఇప్పుడు ఉపయోగించే కార్స్ని ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కన్నా స్పీడ్ విత్ సేఫ్టీ అనే మోటోతో రూపొందించడం జరుగుతుంది. ఏ కారు ఎలా ఉన్నా వాటి ఫ్యూయల్స్ అనేవి డిఫరెంట్ అవ్వచ్చు. ప్రపంచంలో పెట్రోల్ అనే ఫ్యూయల్స్తో నడిచే కార్లు అనేవి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. ఆ తర్వాత డీజిల్తో నడిచే కార్లు అనేవి 2వ స్థానాన్ని ఆక్రమించాయి. ఇవే కాకుండా మనకి హైడ్రోజన్ గ్యాస్ని ఫ్యూయల్గా ఉపయోగించి 21వ శతాబ్దంలో నూతనంగా ఒక కార్ని రూపొందించడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఎలక్ట్రికల్ కార్స్ని రూపొందించడం జరిగింది. పెట్రోల్ లేక డీజిల్ ఇంజిన్లో కంబషన్ అనేది అయినప్పుడు పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ పవర్ అనేది ఇంజిన్ నుంచి గేర్ బాక్స్కి క్లచ్ ద్వారా వెళ్తుంది. ఈ గేర్ బాక్స్ నుండి ప్రొపెల్లర్ షాఫ్ట్కి, అక్కడి నుంచి డిఫరెన్షియల్కి, ఫైనల్గా వీల్స్కి వెళుతుంది. ఇప్పుడు మనం పవర్ అనేది ఇంజిన్ నుంచి వీల్స్ వరకు ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందో చూద్దాం. ఇంజిన్ అనేది వెహికల్కి గుండె లాంటిది. అది వెహికల్కి కావాల్సిన పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ ఇంజిన్ అనేది లేకుంటే కారు ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. ఫ్యూయల్ అనేది సిలిండర్ లోపల పిస్టన్తో కంబషన్ అయినప్పుడు మనకి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రస్తుతం కార్లలో పవర్ అనేది 4 స్ట్రోక్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఒక పిస్టన్ సిలిండర్ అరేంజ్మెంట్ని తీసుకుంటే ఒక ఇన్లెట్ వాల్, ఒక అవుట్లెట్ వాల్, పిస్టన్, సిలిండర్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ అనేవి ఉంటాయి. మనకి 4 స్ట్రోక్స్ ద్వారా పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఫస్ట్ స్ట్రోక్, దీనినే మనం సక్షన్ స్ట్రోక్ అని అంటాం. ఈ స్ట్రోక్లో మనకి పిస్టన్ అనేది సిలిండర్లో పైనుంచి కిందకి మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఫ్యూయిల్ అనేది ఇన్లెట్ వాల్వ్ ద్వారా ట్యాంక్ నుంచి సిలిండర్లోకి ఎంటర్ అవుతుంది. సక్షన్ స్ట్రోక్లో ఎప్పుడు కూడా మనకి ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ పొజిషన్లో ఉంటుంది. అదేవిధంగా అవుట్లెట్ వాల్వ్ అనేది క్లోజ్డ్ పొజిషన్లో ఉంటుంది. తర్వాత మనకి సెకండ్ స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. దీన్నే కంప్రెషన్ స్ట్రోక్ అని అంటాం. కంప్రెషన్ స్ట్రోక్లో పిస్టన్ అనేది సిలిండర్లో కింద నుంచి పైకి మూవ్ అవుతుంది. ఈ కంప్రెషన్ స్ట్రోక్లో ఇన్లెట్ వాల్వ్ మరియు అవుట్లెట్ వాల్వ్ అనేది ఎప్పుడు క్లోజ్డ్ పొజిషన్లోనే ఉంటాయి. ఇలా పిస్టన్ అనేది సిలిండర్లో కింద నుంచి పైకి మూవ్ అవుతున్నప్పుడు ఫ్యూయల్ అనేది కంప్రెస్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ పెట్రోల్ ఇంజిన్లో ఇదే టైంలో మనకి స్పార్క్ ప్లగ్ అనేది స్పార్క్ను ప్రొడ్యూస్ చేయడం ద్వారా పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే డీజిల్ ఇంజిన్స్లో ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూయల్ అనేది ఇంజెక్ట్ చేయడం వల్ల మనకి పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ విధంగా అట్ ది ఎండ్ ఆఫ్ ది కంప్రెషన్ స్ట్రోక్ మనకి ఇంజిన్లో పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు మనకి స్ట్రోక్ 3
అనేది స్టార్ట్ అవుతుంది. స్ట్రోక్ 3నే మనం ఎక్స్పాన్షన్ స్ట్రోక్ అని అంటాం. ఈ స్ట్రోక్లో మనకి పిస్టన్ అనేది సిలిండర్లో పైనుంచి కిందకి మూవ్ అవుతుంది. అదేవిధంగా ఈ పొజిషన్లో ఇన్లెట్ వాల్వ్ మరియు అవుట్లెట్ వాల్వ్ అనేవి క్లోజ్డ్ పొజిషన్లో ఉంటాయి. మనకి ఎక్స్పాన్షన్ స్ట్రోక్లో పవర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల దీన్ని పవర్ స్ట్రోక్ అని కూడా అంటాం. ఈ స్ట్రోక్లో మనకి ప్రొడ్యూస్ అయిన పవర్ అనేది ఫ్లైవీల్లో స్టోర్ అవుతుంది. మనకు కావాల్సినప్పుడు ఆ పవర్ని మళ్ళీ రీయూజ్ చేయడానికి ఉపయోగిస్తుంది. అదేవిధంగా ఫైనల్గా మనకి 4th స్ట్రోక్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్నే మనం ఎగ్జాస్ట్ స్ట్రోక్ అంటాం. ఈ స్ట్రోక్లో మనకి పిస్టన్ అనేది సిలిండర్లో కింద నుంచి పైకి మూవ్ అవుతుంది. అదేవిధంగా ఇన్లెట్ వాల్వ్ అనేది ఎప్పుడూ క్లోజ్డ్ పొజిషన్లో అండ్ అవుట్లెట్ వాల్వ్ అనేది ఓపెన్ పొజిషన్లో ఉంటుంది. ఎగ్జాస్ట్ స్ట్రోక్లో బర్న్ అయిన వేస్ట్ గ్యాసెస్ అనేవి అవుట్లెట్ వాల్వ్ ద్వారా ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతుంది. బైక్లో దాన్ని సైలెన్సర్ కింద, కార్లలో దాన్ని ఎగ్జాస్టర్ కింద, దాని ద్వారా మనకి గ్యాసెస్ అనేవి ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ అవుతాయి. దీని ద్వారా కార్బన్ డైఆక్సైడ్ అండ్ CO2, SO2 ఇవి రిలీజ్ అవ్వడం వల్ల ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ క్రియేట్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి కారులో సక్షన్, కంప్రెషన్ అండ్ ఎక్స్పాన్షన్, ఫైనల్లీ ఎగ్జాస్ట్ ఇలా మనకి పవర్ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఆ పవర్ అనేది ఇంజిన్ నుంచి ట్రాన్స్మిషన్ ఆర్ గేర్ బాక్స్కి క్లచ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి క్లచ్ అనేది డిసెంగేజ్ చేస్తామో పవర్ అనేది ఇంజిన్ నుంచి గేర్ బాక్స్కి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఎప్పుడైతే మనకి క్లచ్ అనేది ఎంగేజ్ చేస్తామో అప్పుడు మాత్రమే పవర్ అనేది ఇంజిన్ నుంచి గేర్ బాక్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఇలా ట్రాన్స్ఫర్ అయిన పవర్ని గేర్ బాక్స్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజింగ్ స్పీడ్ని వ్యారీ చేస్తుంది. ఇలా స్పీడ్ వ్యారీ చేసిన దాన్ని మనం కారులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కారులో మనకి 5 రకాల 5 ఫ్రంట్ గేర్స్ అండ్ 1 రివర్స్ గేర్ అనేది ఉంటుంది. గేర్ లెవెల్ రాడ్ ద్వారా మనం ఈ స్పీడ్స్ని వ్యారీ చేయడం జరుగుతుంది. ఇలా వ్యారీ చేసిన పవర్ని రీర్ వీల్కి ప్రొఫెల్లర్ షాఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇలా ప్రొఫెల్లర్ షాఫ్ట్ అనేది గేర్ బాక్స్కి అదేవిధంగా డిఫరెన్షియల్కి మధ్య మీడియేటర్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఇలా పవర్ అనేది ప్రొఫెల్లర్ షాఫ్ట్ నుంచి డిఫరెన్షియల్కి రీచ్ అయిన తర్వాత డిఫరెన్షియల్లో ఉండే బెవిల్ గేర్ మెకానిజం ద్వారా ప్రొఫెల్లర్ షాఫ్ట్ నుండి వచ్చే పవర్ని పర్పెండిక్యులర్ డైరెక్షన్లో రీర్ యాక్సిల్కి, దాని ద్వారా రీర్ వీల్కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫైనల్లీ ఈ విధంగా ఇంజిన్లో మనకి ప్రొడ్యూస్ అయిన పవర్ ఇంజిన్ నుంచి క్లచ్కి, క్లచ్ నుంచి గేర్ బాక్స్కి, గేర్ బాక్స్ నుంచి ప్రొఫెల్లర్ షాఫ్ట్కి, ప్రొఫెల్లర్ షాఫ్ట్ నుంచి డిఫరెన్షియల్కి, డిఫరెన్షియల్ నుంచి రేర్ యాక్సిల్కి, ఫైనల్గా రేర్ వీల్స్కి. ఈ విధంగా రేర్ వీల్స్కి రీచ్ అయిన పవర్ మనకి కారు మూవ్ అవడానికి సహకరిస్తుంది. పైకి అంత అందంగా కనిపించే కారు ఇంత కాంప్లెక్స్ మెకానిజంతో వర్క్ అవడం ద్వారా కార్ అనేది మూవ్ అవుతుంది. ఇంత పెద్ద కాంప్లెక్స్ మెకానిజంని సృష్టించిన సృష్టికర్తలకి చెయ్యెత్తి జోహాలు పెట్టినా తప్పు లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.